హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక లవ్ డైలాగ్ మీద అయితే వీడియో చేశాను. డైలాగ్ ఏంటంటే తన కళ్ళు చాలా బాగుంటాయిరా అనే డైలాగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. తనలో నీకేం ఇష్టమన్నా? తన కళ్ళు చాలా బాగుంటాయి. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చే ఉంటుంది. ఈ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఈ వీడియోని అయితే మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ రెండు లింక్ ఉంటాయి. అవి రెండు అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 332 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే డైలాగ్ అయితే ఉంటుంది. తన కళ్ళు చాలా బాగుంటాయిరా అనే డైలాగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 4.11 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి 1 by 1 మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బీట్ మార్ దగ్గర నేను ఈ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత 5.2 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత 2 ఫింగర్స్ కొంచెం ఫోటోని అయితే ఇలా జూమ్ అయితే చేసుకోండి. మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత మోటార్స్ వెళ్ళి ఫోటోని అయితే ఇలా మధ్యలోకి అయితే తెచ్చుకోండి కొంచెం. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత మోటార్స్ వెళ్ళి ఫోటోని అయితే మధ్యలోకి అయితే తెచ్చుకోండి ఇలా. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 మీరు ఫొటోస్ అయితే ఫాస్ట్గా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా 1 by 1 ఎన్ని బీట్ మార్ ఉంటే అన్ని బీట్ మార్ దగ్గర ఫాస్ట్గా ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా ఫాస్ట్గా ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా 1 by 1 మీరు ఫాస్ట్గా ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను, మీరు ఫాస్ట్గా ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు 13.14 సెకండ్ దగ్గర నుంచి ఇక్కడ స్మాల్ బీట్ మార్క్స్ అయితే ఉంటాయి, ఇక్కడ చూసుకుని అయితే ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఫొటోస్ అయితే మిస్ అవుతాయి. ఇక్కడ నుంచి 1 by 1 ఫొటోస్ అయితే చూసుకుని అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి లాస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకుని 14.22 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 332 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు టోటల్ 2 ఎఫెక్ట్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ ఫోటో మీరు ట్యాబ్ చేసి ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత 4.11 సెకండ్ దగ్గర వచ్చి స్టార్టింగ్ ఫోటో మీ ట్యాబ్ చేసి ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత ఒక ఫోటో వదిలేయండి. నెక్స్ట్ ఫోటో మీ ట్యాబ్ చేసి ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేయండి. నెక్స్ట్ ఫోటో మీ ట్యాబ్ చేసి ఎఫెక్ట్ వెళ్ళి పేస్ట్ చేసేయండి ఎఫెక్ట్. ఇలా ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి మీరు ఫాస్ట్గా. ఇలా ఒక ఫోటో వదిలేయండి. నెక్స్ట్ ఫోటో మీ ట్యాబ్ చేసి ఎఫెక్ట్ వెళ్ళి పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీ ట్యాబ్ చేసి ఎఫెక్ట్ వెళ్ళి పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేయండి. నెక్స్ట్ ఫోటో మీ ట్యాబ్ చేసి ఎఫెక్ట్ వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఈ స్మాల్ బీట్ మార్ దగ్గర కూడా సేమే, ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఫోటో మీ ట్యాబ్ చేసి ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి.
బీట్ ఓపెన్ చేసిన తర్వాత 4.11 సెకండ్ దగ్గర వచ్చి స్టార్టింగ్ ఫోటో వదిలేసి సెకండ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఇఫ్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇఫ్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేండి, నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఇఫ్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇఫ్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇందాకలాగా ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మీరు ఫాస్ట్గా ఇలా 1 by 1 మీరు ఫాస్ట్గా ఫొటోస్ అయితే పేస్ట్ చేసేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.